వాళ్ళు సరెండర్ అవుతారు. ఇప్పుడు ఏది మన ప్రాణ భయం మీద వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళు సరెండర్ అవుతున్నారు. పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళు ఫోటో దిగుతురా, నీ పేరు కట్ చేసినా నువ్వు పో అంటారు. ఇప్పుడు నీకేం లేదంటూ. ఇప్పుడు రేప్ ఇన్ కేసెస్ పార్టీ అక్కడి నుంచి మొత్తం తరిమి కొడతాం మనం, పార్టీ మొత్తం అక్కడి నుంచి నిర్మూలించి ఇస్తారనుకో, ఆదివాసులకు ఏం చేస్తారు తెలుసా? నాకు తెలిసి వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తారు, మనిషికి 10 ఎకరాలు ఇస్తామంటారు. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 50 ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళు ఇప్పుడు పార్టీలో ఒక ఎజెండా ఏంటంటే దున్నినోనికి భూమి, నువ్వు ఎంత దున్నితే అంత భూమి నీదే, నువ్వు దున్నలేదంటే దాన్ని విడిచిపెట్టారు. నీ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు దున్నాలి, అది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఏంటంటే 100-200 ఎకరాలు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక ఆదివాసుల దగ్గర అంటే ఒక 6-5 పిల్లలు ఉంటారు వాళ్ళకు. అట్లా వాళ్ళకి ఏంటంటే మనము ఇంతే, మనకి 2 పిల్లలు ఉండాలని చెప్పి మనకి ఇక్కడ ఏది మన సిస్టమ్ అంటే ఒక 3-4 అయితే మనం పోషించడం కష్టమైతే, వాళ్ళ చదివించడం కష్టమైతే, వాళ్ళకు ఫ్యూచర్లో లైఫ్ ఇవ్వడం కష్టమైతే అని చెప్పేసి మనం ఏంటంటే ఒక 2 వరకు మనము సరిపోతుంది అని చెప్పేసి మనలో భయం పెట్టుకుని కాబట్టి 2 పెట్టుకో. అక్కడ ఏంటంటే నువ్వు ఎంత మంది ఉంటే అంత మంచిది వాళ్ళకు. అక్కడ ఏంటంటే నీకు జాగ్ ఉంది, జమీన్ ఉంది, అంత నీకు జంగల్ జమీన్ మొత్తం నీది అది. ఇంకొక రెండోది ఏంటంటే ఇప్పుడు సరే, ఇప్పుడు నువ్వు పోలీసుల దగ్గర పోయి లొంగిపోయినావు, ఫోటోలు చూపించినావు, నువ్వు ఫోటోలు క్లిక్ అందించావు, నువ్వు సరెండర్ అయినావు, నువ్వు పోయినా పోలీసులు పంపిస్తారు. రేపు అక్కడ ఏది కంపెనీలు అన్నీ వస్తాయి రకరకాలు. ఇప్పుడు అక్కడ గ్రానైట్ ఉంది, బాక్సైడ్ ఉంది, లిథియం ఉంది, కోయిలా ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ వస్తారు, ఏం చేస్తారు, ఈ జాగా అంతా గవర్నమెంట్ అంటారు. లేదు మా తాత నుంచి మేము ఇక్కడనే మేము బతుకుతున్నాం, ఇదే దున్నుతున్న జాగా నాది, మీరు ఎట్లా వచ్చారు, మీరు మొన్న వచ్చారు కదా అంటారు. మీరు లేదు నీ జాగా ఇక్కడిది, నువ్వు నక్సలైట్వి, నువ్వు ఆల్రెడీ నువ్వు పోలీస్ స్టేషన్లో దిగిన ఫోటో, నువ్వేం చేస్తావు, నువ్వు ఫోటో అంటారు, నువ్వేం చేస్తావు, సరే వీళ్ళు పోలీసులు ఇట్లా అంటారు కదా అని చెప్పి నువ్వు ఏది సుప్రీంకోర్టుకి హైకోర్టుకు పోతావు. లేదా మా జాగాలో పలానా ఇట్లా కబ్జా చేసారు, పలానా ఎస్ఆర్ కంపెనీ సంథింగ్ ఏదేదో కంపెనీలో వచ్చేసినాయి, పెట్టుబడి ఇట్లా కంపెనీలో వచ్చేసినా మా జాగా మాకు కావాలని నువ్వు పోతావు. వీళ్ళప్పుడు పోలీసులు ఏం చేస్తారు, పోలీసు ఎంక్వైరీ అంటారు కదా, పోలీసులు ఏం చేస్తారు, సుప్రీంకోర్టులో పోయి చూస్తారు, వీళ్ళు ఆల్రెడీ నక్సలైట్, వీళ్ళు సరెండరే, వీళ్ళ భూమి కాదంటారు. అయిపోయి నువ్వు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నువ్వు చంపుకో, నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి నువ్వు సరెండర్ అని చూపిస్తున్నావు, నువ్వు ఏదో చూపిస్తున్నావు, అది నీ పాన నువ్వు తీసేసినట్టు అక్కడ వాస్తవం చెప్పాలంటే. నువ్వు నక్సలైట్ కాదు, నువ్వు అమాయకునే, నువ్వు ఎందుకు మరి పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోవాలి? నువ్వు నక్సలైట్ లెవెల్ తుపాకులు పట్టుకున్నావు నక్సలైట్, మరి మిగతా లెవెల్ అమాయకులు కదా, మరి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎందుకు లొంగిపిస్తున్నావు? అంటే ఫ్యూచర్లో ఇట్లా ఆలోచన తప్ప వేరే ఏమీ లేదు ఆడ.